ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఎక్కడికక్కడ అల్లర్లు క్రియేట్ చేసి ఇప్పుడు BLIకి పోలింగ్ బూత్ దగ్గర స్లిప్పులు పంచాల్సిన అవసరమే లేదు. అది ఆయనకి తెలుసు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ప్రభుత్వ విప్గా ఉన్న వ్యక్తి వెళ్ళకూడదన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు వెళ్ళారు? అక్కడ వెళ్ళి కూర్చుంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు డిస్కషన్ పెడతారు. సో అప్పుడు ఇది ఒక గందరగోళ వాతావరణం వెళ్తుంది, అందరూ దృష్టి డైవర్ట్ అవుతుంది. సో ఈజీగా ఇక్కడ రిగ్గింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అన్ని చోట్ల జరిగింది. దాదాపు అన్ని పోలింగ్ బూతుల్లో కూడా గొడవలు జరిగిన పరిస్థితి. మరి ఎందుకు ఇంతకాలం ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ బూతుల దగ్గర అధికారంలో ఉన్న నాయకులు ఎందుకు వెళ్తున్నారు? స్లిప్పులు పంచాల్సిన అవసరం ఏంటి? స్లిప్పులు పంచాల్సిన అవసరం ఏంటి? పోలింగ్ బూతుల దగ్గర మీకేం పని? ఏం పని మీకు? ఇప్పుడు మీరు ప్రచారం చేయడానికి రావడం సరే యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు నాన్ లోకల్స్ అందరూ కూడా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ పార్టీకి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు నాన్ లోకల్స్ వచ్చారు, ప్రచారం చేసుకున్నారు, ఓకే. కానీ మీరు ఆల్రెడీ ప్రచారం ముగిసిన తర్వాత ఇక నాన్ లోకల్స్ ఎవరు ఉండొద్దు. అది కూడా ప్రోటోకాల్స్ ఉండవు మనకి. కానీ అది కూడా తొంగలో తొక్కి మరి ఎన్నికల కమిషన్ దీన్ని ఎందుకు పట్టించుకోలేదో అప్పటికే అర్థం కాని పరిస్థితి. ఇక్కడే మాకు డౌట్ వస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ రియాక్ట్ అవ్వలే. అధికార పార్టీలకు సంబంధించిన విషయాలు దేని మీద కూడా వచ్చిన వీడియోల మీద కానీ దేని మీద ఇప్పటి వరకు ఈసీ రియాక్ట్ అవ్వలే. పోలీస్ వ్యవస్థ దాని మీద రియాక్ట్ అవ్వలే ఇప్పటి వరకు.